హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఎట్టకేలకు పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఆ సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ గారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే పుష్ప 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు భారీగానే ఎదురు చూస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల పుణ్యాన అంటూ పుష్ప 2 సినిమాను ఎలాగైనా ఆడనివ్వద్దు అని మెగా అభిమానులు జన సైనికులు కోరుకుంటున్నారు. దీనికి కారణం వచ్చేసి మనకందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లకుండా నేరుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన అల్లు అర్జున్ ఫ్రెండ్ ని గెలిపించండి అంటూ నంద్యాలకు వెళ్లడం జరిగింది. దీంతో మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై ఫైర్ కావడం జరిగింది. నీకు అవసరం ఉన్నప్పుడల్లా మెగా హీరోలు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు నిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ఇక నిన్ను ఎప్పటికీ మెగా అభిమానులు నిన్ను క్షమించరు అంటూ అల్లు అర్జున్ పై ఫైర్ కావడం జరిగింది. కేవలం అంతేకాకుండా పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే కానీ ఆ సినిమాను మేము చూడడం, ఎలా ఆడుతుందో చూస్తామంటూ వార్నింగ్లు సైతం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎన్నికలు ముగిశాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నా కానీ ఫ్యాన్ వార్ మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ కు సంబంధించి అల్లు అర్జున్ ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఫోటోకి పవన్ కళ్యాణ్ అలాగే మెగా అభిమానులు, ఇటు టీడీపీ అభిమానులు అల్లు అర్జున్ కి ఇస్తున్న కౌంటర్లు చూస్తుంటే నిజంగానే పుష్ప 2 సినిమా వీళ్ళు చూడడానికి రెడీగా లేనట్టు తెలుస్తుంది. గతంలో దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అంటూ ఫ్యాన్స్ అరిసినప్పుడు నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పాడు. ఆ దెబ్బకు పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చి దువ్వాడ జగన్నాథం సినిమాని ఆడనివ్వకుండా అస్సాంకి పంపించారు. మరి ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చిన అల్లు అర్జున్ ని మరి పుష్ప 2 సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి పోస్టర్ కు వచ్చిన కామెంట్లు చూస్తే నేను చూడన్ బ్రదర్ అని ఒకరు కామెంట్ చేయడం జరిగింది. నేను చూడన్ బ్రదర్ అంటూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి ఈ పోస్టర్ కి. అలాగే నేను ఓటీటీలో కూడా చూడను బ్రదర్ అంటూ మరొక కామెంట్ వచ్చింది. ఇది దారుణం అని చెప్పాలి. ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది అల్లు అర్జున్ మీద. ఇది చాలా బాధాకరము. ఒక్కసారిగా జనాలు వద్దు అనుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరోజు ఆ ప్రచారానికి రాకపోయి ఉంటే ఎంత బాగుండు అల్లు అర్జున్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. నువ్వు మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు నువ్వు మాకెందుకు అల్లు అర్జున్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. నువ్వు ఎప్పుడు వచ్చినా నీ నోట్లో కట్టే అమ్మో ఇదేదో బూత్ లాగా ఉంది, ఇదొక కామెంట్. ఇట్లా మొత్తానికి అల్లు అర్జున్ సినిమా గురించి మాత్రం బీభత్సమైన కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో కంగ్రాచులేషన్స్ అంటుంటే ఎక్కువ శాతం మాత్రం సినిమా చూడము అనే వాళ్ళు ఎక్కువ మేము చూడను బ్రదర్. ఏదైతే నేను చెప్పను బ్రదర్ అని దువ్వాడ జగన్నాథ్ ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ డైలాగ్ పిలిచారో సేమ్ అదే డైలాగ్ ని మేము చూడం బ్రదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అస్సామి అని మరొకరు కామెంట్. నువ్వు పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ ఇచ్చేంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే నక్కబావా అంటూ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. బాయ్కాట్ దిస్ మూవీ బికాస్ ఈజ్ అగెనెస్ట్ మెగా ఫ్యామిలీ అంటూ మరొకరు కామెంట్. సినిమా ఒక 6 నెలలు వెనక్కి పంపితే ముందు జరిగింది అంతా మర్చిపోతామా బ్రదర్ అంటూ మరొకరు కామెంట్ అండి. సినిమా ఒక 6 నెలలు వెనక్కి పంపితే ముందు నువ్వు చేసిందంతా మర్చిపోతామా బ్రదర్ అంటూ మరొకరు కామెంట్. ఎన్నిసార్లు మార్చుకున్నా పనవదమ్మ పుష్పం అంటూ మరొకరు కామెంట్ చేయడం జరిగింది. నీ సినిమా పని అయిపోయింది బ్రదర్ అంటూ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. టీడీపీ జనసేన శ్రేణులు, మెగా అభిమానులు, నందమూరి అభిమానులు నీ సినిమాని బహిష్కరిస్తారు. బాగుంటే ఓటీటీలో చూద్దాం, అదే ఎక్కువ ఈ కన్నింగ్ స్టారీకి అంటూ మరొకరు కామెంట్ చేయడం జరిగింది. నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావు. ఏ చెత్తనా కొడుకులైతే నీకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఏడ్చారో వాళ్ళ సంఖ నాకుతున్నావు. నిన్ను మా వాడు అనుకొని నెత్తిన పెట్టుకున్నాం, ఇక నువ్వు మా వాడివి కాదు అంటూ ఒకరు కామెంట్. నీ మూవీస్ కి ఫస్ట్ డే బెనిఫిట్ షోకి వెళ్లే నాలాంటి కళ్యాణ్ గారి అభిమానుల్ని బాధ పెట్టావు బన్నీ అన్న. ఇక పైన నీ మూవీస్ థియేటర్లో చూడడం అనేది జరగని పని. ఐ థింక్ మూవీ సాంగ్స్ ఫ్లాప్స్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు భయపడ్డాడు పుష్ప. వై నాట్ ఆగస్టు 175 సార్ అంట. అనవసరంగా బొక్కలో పడ్డావు అర్జున్. మీ ఎర్రచందనం ఫ్రెండ్ శిల్పారెడ్డి పాపం ఓడిపాయే. నేను రికమెండేషన్ చేశా. మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి కలుసుకో.
లేదంటే నీ ఇష్టం శిల్పాబాయ్ అంటూ మరొకరు కామెంట్. మామ నేను నీ అభిమానిని ఫ్రమ్ ఆర్య, బట్ పాస్ట్ ఎలక్షన్స్ లో నువ్వు వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది. అఫ్ కోర్స్ తను నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బట్ అతను పార్టీ మంచిది కాదు. ఆర్థిక నేరచరిత్ర ఉన్న పార్టీ అది. ఏ ఒక్కడు మంచోడు లేడు ఆ పార్టీలో. విలువలు లేని పార్టీ అది. నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు ఆ పార్టీకి? నీకంత ఇష్టమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశావు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సావు కష్టం పడతా ఉంటే వాడిని ఓడించడానికి నువ్వు వచ్చి అలా సపోర్ట్ చేయడం తప్పు మామ. నువ్వు ఏం చేసినా మెగా ఫ్యామిలీ నీది అని మర్చిపోకు. ఒకసారి అభిమానం పెంచుకున్నాం కదా, అది కూడా శ్వాస వరకు పోదు. జై జనసేన, జై మెగా ఫ్యామిలీ. ఇంకొకరేమో నేను చూడను బ్రదర్ చివరకు. ఐబొమ్మలో కూడా అల్లు అర్జున్ నీ వ్యక్తిత్వం నాకు అస్సలు నచ్చలేదు, అదే కారణం. గంగోత్రి సినిమానే 3 సార్లు చూశాను, ఇప్పుడు చూడటం లేదంటే అర్థం చేసుకోవచ్చు. సినిమాలోనే నీ క్యారెక్టర్ అలా ఉంటుంది అనుకున్నాం, కానీ మనిషి జీవితంలో కూడా నీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉంటే నీది కూడా అదే బుద్ధి అయి ఉంటుంది. దీనికి బిల్డప్, ఫ్రెండ్షిప్, రిలేషన్, మంచితనం మరి మాకు లేరు. మీ అవసరం గురించి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు హ్యాపీ కదా. మీ రిలేషన్స్ పోకూడదు. రాష్ట్ర భవిష్యత్తు ఎటు నాశనం అయిపోయినా మీకు సంబంధం లేదు, కానీ మీ సినిమాలు నేను చూడాలి. ఖచ్చితంగా చూడనివ్వను. కష్టపడి సాహసం వహిస్తే సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం ఉంటుందో మీ పెద్ద మామయ్య చిరంజీవి గారిని చూసి నేర్చుకోవచ్చు. కష్టపడి అవమానాలు భరిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తే రాజకీయాల్లో మీ చిన్న మామయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదుగుతున్నారో నేర్చుకోవచ్చు. మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కొన్ని లక్షలాది మంది నాలాంటి ఎంతో మంది వారిని గౌరవిస్తూ వాళ్ళ మాటలను వింటూ కష్ట సుఖాల్లో తోడున్నాము. అలాంటిది మీరు వారి రక్తబంధం అయి ఉండి ఈ చిల్లర చేష్టలు, ఓవర్ బిహేవియర్ అవసరమా అల్లు అర్జున్? ఇలా అల్లు అర్జున్ పై మొత్తం ఫ్యాన్స్ మొత్తం ఫైర్ అవుతున్నారు. ఇంకొన్ని బూతులు కూడా ఉన్నాయి, చెప్తే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. మొత్తానికి పుష్ప 2 సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడనివ్వమని మెగా ఫ్యాన్స్, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.